నా పేరు తనికెళ్ల సత్యరావు కుమార్, విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ ఉత్తర ప్రాంత కార్యదర్శిని. మా కార్యాధ్యక్షులు శ్రీ ఓబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు గారు పత్రికా సోదరుల సమావేశానికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా సవినయ నమస్కారాలు. ఈరోజు యావత్ హిందూ సమాజం రాష్ట్రంలో అనేక సందేహాలతో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని అంశాలు మీ ముందు ప్రస్తావన చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సింహాచలం దేవస్థానానికి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డుని, అదేవిధంగా విజయనగర రాజవంశీకులతో ఏర్పాటు చేయబడినటువంటి మన్సాస ట్రస్ట్ యొక్క ట్రస్ట్ బోర్డుని నియామకం చేసిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ నియామకంలో పారదర్శకత లోపించిందని, హడావిడిగా అర్ధరాత్రి జీవోల ద్వారా ఈ ట్రస్ట్ బోర్డుల్ని చైర్మన్ని నియమించినటువంటి తీరు చూస్తుంటే హిందూ సమాజానికి అనేక రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందువల్ల ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 20వ తేదీన అశోక్ గజపతిరాజు గారిని సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నిర్ణయిస్తూ ఒక జీవోను విడుదల చేసి, ఫిబ్రవరి 29వ తేదీ అశోక్ గజపతిరాజు గారిని ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కూడా కోరుతూ వారికి లేఖను కూడా పంపించడం జరిగింది. ఇంతలోనే మళ్ళీ 2 రోజుల్లో మనసు మార్చుకుని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి అర్ధరాత్రి సమయంలో మరొక జీవోని విడుదల చేస్తూ మార్చి 2వ తేదీన ఈ సింహాచలం దేవస్థానానికి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా, మన్సాస్ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా అదే రాజవంశానికి చెందినటువంటి ఆనంద గజపతిరాజు గారి యొక్క కుమార్తె సంచయిత గారిని నిర్ణయిస్తూ ఒక అర్ధరాత్రి సమయంలో ఒక జీవోని విడుదల చేయడం, 3వ తేదీ ఉదయం తెల్లవారకు ముందే హడావిడిగా వారి చేత ప్రమాణ స్వీకారం చేయించడం, వారు ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ఆ రోజు రాత్రి విడుదల చేసినటువంటి జీవోకి సంబంధించినటువంటి వివరాలు బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఉంచడం, ఆవిడ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మాత్రమే మార్చి 2వ తేదీన రిలీజ్ చేసినటువంటి జీవోని ప్రజల ముందు ఉంచడం, ఇది కొన్ని అనుమానాలకి తావిస్తున్నది. ఎందువల్ల ఈ విషయం అంటున్నామని చెప్పంటే, సింహాచలం దేవస్థానానికి, మన్సాస ట్రస్ట్కి, సింహాచలం దేవస్థానమే కాకుండా మన్సాస ట్రస్ట్ ద్వారా నిర్వహించబడుతున్న 104 దేవాలయాలకి కలిపి సుమారుగా 50,000 ఎకరాల భూములు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉన్నాయి. కాబట్టి ఇన్ని వేలాది ఎకరాల భూములు ఉన్నటువంటి ఈ ట్రస్ట్ విషయంలో, ఈ దేవాలయం విషయంలో ఇంత హడావిడిగా అభిప్రాయాలు మార్చుకుంటూ అర్ధరాత్రి జీవోలు, అలాగే అత్యంత వేగంగా ప్రమాణ స్వీకారాలు, అంతకుముందు నిర్ణయించినటువంటి జీవోలు రద్దు చేయడాలు చూస్తుంటే ఖచ్చితమైనటువంటి అనుమానాలు హిందూ సమాజానికి, విశ్వ హిందూ పరిషత్కి కలుగుతున్నాయి. మన్సాస ట్రస్ట్లో చాలా స్పష్టంగా ఉన్నది. ఆ ట్రస్ట్ ప్రకారం రాజవంశీయులకు సంబంధించినటువంటి కుమారులు మాత్రమే మన్సాస ట్రస్ట్కు సంబంధించినటువంటి ఈ చైర్మన్ బాధ్యతలో ఉండాలని చెప్పి ట్రస్ట్ డీడీలో రాసుకోవడం జరిగింది. దీనికి విరుద్ధంగా మహారాజా వారి తర్వాత తిరిగి ఆనంద గజపతిరాజు గారు 1994 నుంచి 2016 వరకు ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్నారు మన్సాస ట్రస్ట్కి. వారు మరణించిన తర్వాత మహారాజా వారి 2వ కుమారులు అశోక్ గజపతిరాజు గారు ఈ మన్సాస ట్రస్ట్కి చైర్మన్గా ఉన్నారు. వారు ఉండగానే ట్రస్ట్ నియమ నిబంధనలకు విరుద్ధంగా 3వ తరాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎందుకని వచ్చింది? మహారాజా వారి కుమారులే సింహాచలం దేవస్థానానికి అనువంశిక ధర్మకర్తలుగా చైర్మన్గా ఉండగా, మన్సాస ట్రస్ట్ బైలా ప్రకారం రాజవంశీయుల యొక్క కుమారులు ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉండాలని స్పష్టమైనటువంటి నియమ నిబంధనలు, ట్రస్ట్ నియమ నిబంధనలు బైలాల్లో ఉండగా, 2వ తరం వారు జీవించి ఉండగా వారిని కాదని 3వ తరం వారిని ఏ విధంగా తీసుకున్నారు? దీని వెనకాల ఉన్నటువంటి మర్మం ఏమిటి అనే విషయంలో విశ్వ హిందూ పరిషత్తు ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది. ఎందువల్ల మేము ఈ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నామని చెప్పంటే, మన్సాస ట్రస్ట్కి సుమారుగా 15,000 ఎకరాల భూములు ఉన్నాయి. 104 దేవాలయాల యొక్క అనువంశిక ధర్మకర్తలుగా దాని యొక్క నిర్వహణలో ఉన్నారు.
గత స్వతంత్రం వచ్చినాటి నుంచి కూడా ఒక సెంటు భూమి కూడా వృధా కాకుండా స్వయంగా ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి కోరినా కూడా ట్రస్ట్ భూములు కానీ సింహాచల దేవస్థానం భూములు కానీ అన్యాక్రాంతం కావడానికి ఎంత మాత్రం అంగీకరించకుండా వాటిని కాపాడుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి అశోక్ గజపతిరాజు గారు. మరి ట్రస్ట్ నియమానికి విరుద్ధంగా రాజవంశం యొక్క అనువంశిక ధర్మకర్తల యొక్క ఆ అధికారానికి విరుద్ధంగా ఈ అర్ధరాత్రి జీవోలు ఎందుకు రిలీజ్ చేశారు అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయవలసినటువంటి అవసరం ఉన్నది. దీంతో పాటుగా వారిని ట్రస్ట్ బోర్డు చైర్మన్గా వేయడంలో అభిప్రాయం భేదమేమీ లేదు. కానీ ఎందుకు అశోక్ గజపతిరాజు గారిని ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ప్రకటించారు, ఎందుకని అర్ధరాత్రి వాళ్ళని తొలగిస్తూ వారి యొక్క ఆహ్వాన పత్రికను కూడా పంపిన తర్వాత వారిని ప్రమాణ స్వీకారానికి పిలవలేదు, ఎందుకు అర్ధరాత్రి వీరిని మళ్ళీ చైర్మన్గా రెండో వ్యక్తిని నిర్ణయించారు, దీని వెనకాలని ఉద్దేశం ఏమిటి అన్నది ప్రజల ముందు హిందూ సమాజం ముందు ఉంచవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. సింహాచలం దేవస్థానం కానీ, మన్సాస ట్రస్ట్ కానీ, పద్మనాభ స్వామి ఆలయం కానీ, లేదా ట్రస్ట్ తరపున 104 దేవాలయాలు కానీ చాలా స్పష్టంగా ఇది హిందూ సమాజానికి సంబంధించినటువంటి సంపద. కాబట్టి ఇందులో సెక్యులర్ భావాలకు అవకాశం లేదు. సెక్యులర్ భావాలు రాజకీయ క్షేత్రంలో ఉండొచ్చు. కేవలం ముస్లిం భావాలు ఉన్నవాళ్లే మసీదుల యొక్క నిర్వహణలో ఉంటారు, క్రైస్తవ భావాలు ఉన్నవాళ్లే చర్చిల యొక్క నిర్వహణలో ఉంటారు, కేవలం హిందూ భావాలు ఉన్నవాళ్లే హిందూ ట్రస్టుల్లోనూ హిందూ దేవాలయాల్లోనూ బాధ్యతలు ఉంటారు. దీనికి విరుద్ధంగా సంచయిత గారు ఏ మతము అనే దాని మీద ఇవాళ హిందూ సమాజానికి అనేక అనుమానాలు ఉన్నాయి. వారు అనేక సందర్భాల్లో వారు చేసినటువంటి అనేక ట్వీట్లు కానివ్వండి, ఆవిడ ఫేస్బుక్లో పెట్టినటువంటి ఆవిడ చిత్రాలు కానివ్వండి, ఆవిడ హిందువా క్రైస్తవురాలా అనే అనుమానం స్పష్టంగా వస్తున్నది. వారు వాటికన్ సిటీ సందర్శించిన సందర్భంగా ఆవిడ ఫేస్బుక్లో స్వయంగా 2017లో వారు పెట్టినటువంటి చిత్రం ఇది. అలాగే వారు ఈ క్రిస్మస్ సందర్భంగా వారు ఫేస్బుక్లో స్వయంగా సంచరిత గారు వారు పెట్టినటువంటి పోస్ట్ ఇది క్రిస్మస్కి సంబంధించినటువంటి. అలాగే వారు ట్విట్టర్ వేదికగా వారు చాలా స్పష్టంగా వారు గుడ్ ఫ్రైడే సందర్భంగా వారు పెట్టినటువంటి పోస్ట్ ఇది. కాబట్టి ఈ సందర్భంగా మేము అనేది ఏమిటంటే, వారు అన్ని మతాలు సమానమనే భావనలో ఉండడాన్ని మేము వ్యతిరేకించడం లేదు, ఆ భావన ఉండడం తప్పు లేదు. కానీ దేవీ దేవతల దేవాలయాల యొక్క హిందూ ట్రస్టుల యొక్క నిర్వహణ విషయంలో ఈ భావాలు ఉన్న వాళ్ళు దానికి న్యాయం చేయరు. కాబట్టి హిందుత్వం యొక్క విశేషతను గుర్తించిన వాళ్ళు మాత్రమే చేయాలి. వారు ఒక ప్రశ్న వేశారు, నేను వాటికన్ సిటీ వెళ్ళి ఒక ఫోటో తీసుకుంటే నేను క్రైస్తవురాలు అయిపోతానా అని. అట్ ది సేమ్ టైం మేము వారిని క్వశ్చన్ చేస్తున్నాం. మేము విశ్వ హిందూ పరిషత్ తరఫున మీరు వాటికన్ సిటీ వెళ్ళిన చిత్రాలు, లేదా క్రిస్మస్కి సంబరాలు జరుపుకున్న చిత్రాలు, గుడ్ ఫ్రైడే సందర్భంగా మీరు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేసిన సందర్భాల్లో ఏనాడైనా మహాశివరాత్రికి సంబంధించిన ట్వీట్ చేశారా? ఏనాడైనా ఒక కైలాస మానసరోవరాన్ని సందర్శించిన చిత్రాన్ని పెట్టారా? ఏనాడైనా ఒక కాశీ దివ్యక్షేత్రాన్ని సందర్శించిన చిత్రం పెట్టారా? కాబట్టి ఏనాడు హిందూ దేవీ దేవతలకు సంబంధించినటువంటి ఆవిడ ప్రమేయం ఉన్నటువంటి ఉత్సవాల్లో పాల్గొన్న విషయం కానీ, దేవాలయాలు సందర్శించిన విషయం కానీ ఏ విధమైన సమాచారం ఏనాడు పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు వాటికన్ సిటీ సందర్శించడం, వారు పెరిగిన వాతావరణంలో ఒక క్రైస్తవ మతాన్ని అవలంబించేటటువంటి ఆ వ్యక్తి యొక్క పోషణలో ఆవిడ పెరిగినటువంటి విధానం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆవిడ క్రైస్తవురాలా హిందువా అన్నటువంటి విషయంలో ఖచ్చితంగా హిందూ సమాజానికి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో వేలాది ఎకరాల భూములు కలిగినటువంటి హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆలయ అలాగే ట్రస్టులకు సంబంధించిన విషయంలో ఇటువంటి అనుమానాలు ఉన్న వ్యక్తి ఉండడానికి ఏమాత్రం కూడా విశ్వ హిందూ పరిషత్ అంగీకరించదు. రెండో విషయంలో రాజ అనువంశిక ధర్మకర్తలుగా ఉన్న వ్యక్తి, రెండవ తరానికి సంబంధించిన వ్యక్తి వారు ఉండగా వారిని తొలగించి ఈ మన్సాస ట్రస్ట్ యొక్క బైలాకి విరుద్ధంగా మూడవ తరాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదు. ట్రస్ట్లో చాలా స్పష్టంగా ఉన్నది, మహారాజా ఎవరైతే ఉన్నారో మహారాజు యొక్క కుమారులు మాత్రమే ట్రస్ట్ యొక్క చైర్మన్గా ఉంటారు అని. అలాగే దీనికి విరుద్ధంగా సుప్రీంకోర్టు యొక్క ఒక లాయర్ని తీసుకొచ్చి ట్రస్ట్ బోర్డులో పెట్టారు. ట్రస్ట్లో ఎక్కడా లేదది. ఒక విద్యావేత్త పేరుతో ఒక క్రైస్తవ పాఠశాల నడుపుతున్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ట్రస్ట్లో పెట్టారు. అది కూడా ట్రస్ట్లో ఎక్కడా లేదు. ఎక్స్ అఫీషియో మెంబర్లుగా కేవలం ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు ఉండాలి అని మాత్రమే ట్రస్ట్లో ఉన్నది. దాని విరుద్ధంగా ఎక్కడో ఢిల్లీలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం అంటే ఈ రాష్ట్రంలో వేలాది ఎకరాలు అతి ఎక్కువ భూములు ఆస్తులు ఉన్నటువంటి ట్రస్ట్ విషయంలో ఏదో జరగబోతోంది. ఎందువల్ల ఇది కూడా రావడానికి మాకు అనుమానం రావడానికి కారణం ఏంటంటే, గతంలో ఈ కుటుంబం పరిపాలన ఉన్నప్పుడే
తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి 7 కొండల్ని 2 కొండలు చేసిన జీవో విడుదల చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ విషయంలో యావత్ హిందూ సమాజం కూడా కులాలకి వర్ణాలకి వాళ్ళ యొక్క ప్రాంతాలకి భాషలకి పార్టీలకి అతీతంగా వాళ్ళు ఉద్యమం చేయడం వల్ల తిరుమల 7 కొండలు ఇవాళ మళ్ళీ నిలబడ్డాయి. ఆ ఇచ్చినటువంటి జీవోను రద్దు చేశారు. అటువంటి చరిత్ర కుటుంబానికి ఉన్నది అనే విషయం యావత్ హిందూ సమాజానికి తెలుసు. ఇవాళ వీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి విషయాలు కూడా అన్యమత ప్రచారం యొక్క వేగం పెరిగింది. గ్రామాల్లోనూ కూడా హిందువులు ప్రశాంతంగా ఉంచలేని పరిస్థితి నెలకొని ఉన్నది. అలాగే వీరు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత హదీరాం మఠాన్ని ఉన్నటువంటి ఆ స్వామీజీ యొక్క బాధ్యతలను రద్దు చేస్తూ ఆ మఠాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటుగా ప్రజలు చెల్లిస్తున్నటువంటి ధనాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ఒక మతానికి ప్రచారం చేసే మత ప్రచారకులకి వారు వేతనాలుగా ఇవ్వడానికి, మౌలవీలకి, మోజమ్స్కి, పాస్టర్లకి వేతనాలుగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఇది కూడా రాజ్యాంగ విరుద్ధమైనది. ఆ మతానికి సంబంధించిన ప్రచారం ఆ మత పెద్దలు చేసుకుంటారు. ప్రభుత్వం దాన్ని పోషించక్కర్లా సెక్యులర్ ప్రభుత్వంలో. కాబట్టి దాని విరుద్ధంగా జీతాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు ఈ ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత. దీంతో పాటుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్చిల యొక్క నిర్మాణానికి నిన్నగాక మొన్న మీరు చూశారు 3,75,00,000 రూపాయలు రిలీజ్ చేశారు చర్చిల నిర్మాణానికి. ప్రభుత్వం చర్చలు కట్టవలసిన అవసరం లేదు. ప్రభుత్వం ఎక్కడ దేవాలయాల నిర్మాణం చేయడం లేదు. హిందువులు చేసుకుంటున్నారు, హిందూ దేవాలయాలు చేసుకుంటున్నాయి నిర్మాణాలు. కానీ దీనికి విరుద్ధంగా కేవలం చర్చిలకి వారు నిర్మాణానికి ధనాలు కేటాయించడం, చర్చిల నిర్మాణానికి సహకరించడం అనేది చూస్తుంటే ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేక భావాలతో ప్రత్యక్షంగా పరోక్షంగా క్రైస్తవ మత వ్యాప్తి కోసం ప్రయత్నం చేస్తోంది అన్న విషయం చాలా స్పష్టంగా విశ్వ హిందూ పరిషత్తు ఇవాళ ప్రకటిస్తూ ఉన్నది. ఈ 10 నెలల సమయాల్లో కూడా ఇవాళ చేసినటువంటి నిర్ణయాలు కూడా ఇవాళ సమాజం చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాతావరణం ఇవాళ నెలకొని ఉన్నది. ఇటీవల పిఠాపురంలో జరిగినటువంటి సంఘటన మనందరం చూసాం. 23 దేవాలయాల్లో ఉన్నటువంటి విగ్రహాల్ని చాలా క్రూరంగా వాటిని ధ్వంసం చేసి ఇవాళ హిందూ సమాజం మీద ఇవాళ ఒక భయానకమైన వాతావరణం సృష్టించడం జరిగిన ప్రయత్నంలో దొరికినటువంటి వ్యక్తి మతిస్థిమితం లేనివాడు. అలాగే నెల్లూరు జిల్లాలో బెట్రగుంటలో ₹1 కోటి విలువ కలిగినటువంటి ఒక రథాన్ని అక్కడ ఉన్నటువంటి భక్తులు తయారు చేసుకుంటే దాన్ని ఉపయోగించడానికి ముందే పెట్రోల్ పోసి ఆ రథాన్ని తగలబెట్టినటువంటి వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజంలో ఒక భయానక వాతావరణాన్ని నిర్మాణం చేసిన వ్యక్తి, మత స్థిమితం లేని వ్యక్తి అని ప్రకటించడం. దాంతోపాటుగా ఉండ్రాజవరంలో సూర్యారావు పాలనలో జరిగినటువంటి ఆర్చి దేవతా విగ్రహాలని అర్ధరాత్రి సమయంలో కూల్చివేయడం, అనేక హిందూ ధార్మిక సంస్థల కార్యకర్తల మీద దాడులు చేయడం, నిన్నగాక మొన్న గుంటూరులో జరిగినటువంటి, నెల్లూరులో జరిగినటువంటి బజరంగ దళ కార్యకర్తల మీద జరిగినటువంటి దాడి, పశ్చిమ గోదావరి జిల్లాలో యలమంచిలో జరిగినటువంటి బజరంగ దళ కార్యకర్తల మీద జరిగినటువంటి దాడి, అక్కడ ఒక హిందూ సాంప్రదాయం సంబంధించి విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన ఒక బ్యానర్ పెడితే ఆ బ్యానర్ ఖాళీ స్థలంలో పెట్టినటువంటి ఆ బ్యానర్ మీద కార్యకర్తల మీద దాడి చేసి వాళ్ళని శారీరకంగా హింసించినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం కావాలనే ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తోంది అనే విషయం స్పష్టమవుతోంది. ఈ సందర్భంగా మేము ఒక విషయం చెబుతున్నాం. నిజాయితీకి అదేవిధంగా పారదర్శకతకి పెద్దపీట వేస్తామని ప్రకటించుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ హడావిడి నిర్ణయాలు ఎందుకు చేస్తోంది? ఈ అర్ధరాత్రి జీవోలు ఎందుకు చేస్తోంది? అక్కడ ఉన్నటువంటి ట్రస్టులు, అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయాలకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం పెత్తనం ఎంతవరకు ఉండాలి? ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వ పెత్తనం కస్టోడియన్గా మాత్రమే ఉండాలి. కోర్టులు తీర్పులు కూడా ఇచ్చాయి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న దేవాలయాలకు ప్రభుత్వం యజమానులు కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి నిర్వహణ ఆ ముస్లిం సంస్థలే చూసుకుంటున్నాయి. చర్చిలు, మసీదులు వాళ్లే నిర్వహించుకుంటున్నారు. ఇవాళ చర్చిలకు సంబంధించినటువంటి నిర్వహణ కానీ, చర్చి ఆస్తుల సంరక్షణ కానీ క్రైస్తవ సంస్థలు మాత్రమే చేసుకుంటున్నాయి. కేవలం హిందువులకు సంబంధించిన దేవాలయాల విషయంలో మాత్రమే ప్రభుత్వం పెత్తనం ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇది సెక్యులర్ స్టేట్లో? కాబట్టి ఒక మతానికి సంబంధించిన మంత్రి ఉండడం ఎంతవరకు కరెక్టు? కాబట్టి హిందూ దేవాలయాల యొక్క నిర్వహణ పూర్తిగా హిందువులకు అప్పగించాలి, హిందూ ధార్మిక మండలికి అప్పగించాలి. వాటి యొక్క ఆస్తులు దేవాలయ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసుకున్న తర్వాత 70% ఆస్తులు హరించుకుపోయాయి. అంటే ప్రభుత్వం తీసుకోవడం వల్ల హిందూ దేవాలయాల ఆస్తులకు రక్షణ లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం వస్తూనే వేలాది ఎకరాల భూములు ఇళ్ల స్థలాల కోసం దౌర్జన్యంగా తీసుకునే ప్రయత్నం చేసింది. హిందూ సమాజం అట్టుకుంది, న్యాయ పోరాటం కూడా ప్రారంభించింది విశ్వ హిందూ పరిషత్ ద్వారా. అంటే ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు. దానికి విశ్వ హిందూ పరిషత్ మూల్యం చెల్లించవలసిన, హిందూ సమాజం మూల్యం చెల్లించవలసిన అవసరం లేదు.
కాబట్టి ఎక్కడ వక్వాస్తులు కానీ చర్చాస్తులు కానీ తీసుకోలేదు. ఇవాళ శ్వేతపత్రం రిలీజ్ చేయాలి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాలకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, అలాగే క్రైస్తవ మిషనరీలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, అలాగే ముస్లిం వక్ఫ్ బోర్డుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, దీన్ని సమాజం ముందు పెట్టాలి ఇవాళ. కాబట్టి హిందువుల దేవాలయ ఆస్తులు రాబోయే 10 సంవత్సరాల్లో పూర్తిగా హరించేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతోందని, రాబోయే 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రజల్ని 1 కోటి మందిని మతం మార్చడం కోసం కావలసినటువంటి ప్రయత్నం తెర వెనుక ప్రారంభించారని, దానికోసమే ఈ పరోక్షమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నారని, ఈ విధంగా జరిగిన రోజున తన ఓట్ బ్యాంక్ నిర్మాణం కోసం క్రైస్తవ మత వ్యాప్తికి ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తోందని విశ్వ హిందూ పరిషత్ భావిస్తోంది.